60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సైకాలజిస్ట్ గాయత్రి ఉప్పాలపాటి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఉమెన్ గురించి మాట్లాడుతూ వస్తున్నాము. సో ఫ్యామిలీ పక్కన పెడితే ఉమెన్ నవడేస్ దే ఆర్ వర్కింగ్ అండ్ ఆల్, మంచిగా అబ్బాయిలతో సమానంగానే దే ఆర్ జాబ్ అదంతా చేస్తున్నారు. బట్ వర్క్ ప్లేస్ లో వాళ్ళ రిసీవింగ్ లైక్ బాస్ పర్సెప్షన్స్ లో కావచ్చు, లైక్ సరౌండింగ్ కొలీగ్స్ పర్పస్ లో కావచ్చు, వాళ్ళ పర్సీవింగ్ ఏంటంటే వీళ్ళు వెన్ ఉమెన్ తన కాన్ఫిడెన్స్ ని లేదంటే తన ప్రాజెక్ట్ ఏదైనా ప్రెజెంటేషన్ చేసినప్పుడు లేదంటే వెన్ దే ఆర్ టాకింగ్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని చూడడం ఆపేసి దే ఆర్ పర్సీవింగ్ యాజ్ లైక్ తను ఆరోగెంటో లేదంటే తను చాలా అగ్రెసివ్ గా ఉన్నారనో జడ్జ్ చేస్తున్నారు. వెరాజ్ లైక్ మెన్ కి వచ్చినట్లయితే కొంచెం వాళ్ళు ఏమన్నా కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసినప్పుడు ఓకే దే ఆర్ కాన్ఫిడెంట్లీ ప్రెజెంట్ చేస్తున్నారు, అది ఇదని మనం పొగిడేస్తాం. ఎందుకు ఆ పర్సెప్షన్ డిఫరెన్స్ ఉందంటారు? యాక్చువల్లీ ఇది బేసిక్ గా కొంత జెండర్ స్టీరియోటైప్స్ ఉంటాయండి ఇక్కడ. ఎందుకు అంటే విమెన్ యాక్చువల్లీ కొంత డొసైల్ గా ఉండాలి, కొంత సబ్మిసివ్ గా ఉండాలి, కొంత ప్యాసివ్ గా ఉండాలి అని అంటాం. ఇక్కడ ఇవల్యూషనరీ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే విమెన్ ఆర్ కన్సిడర్డ్ టు బి నర్చరర్స్. నర్చరర్స్ అంటే ఏంటి? హోమ్ ని చూసుకోవడం, పిల్లల్ని రేస్ చేయడం. సో ఆ సెన్స్ ఆఫ్ వార్మ్త్ ఉండాలి వాళ్ళలో అన్నది ఉంటుంది. సో వార్మ్త్, ఈ బీయింగ్ మదర్లీ, ఇవన్నీ క్వాలిటీస్ అన్నీ కూడా దేంతో అసోసియేట్ చేస్తాం? ప్యాసివ్ గా ఉండాలి, పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉండాలి, సబ్మిసివ్ గా ఉండాలి, కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనం జెండర్ రోల్స్ కి అగేన్స్ట్ గా వెళ్తున్నాం. విమెన్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ వర్కింగ్ కదా. సో ఇక్కడ అన్ని వేళలా ప్యాసివ్ గా ఉంటే ఎలా అవుతుందండి? ఇప్పుడు వాళ్ళు ఇంట్లోంచి బయటికి స్టెప్ చేసిన దగ్గర నుంచి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వర్క్ ప్లేస్ కి రీచ్ అవుట్ అవ్వాలి. సో ప్యాసివ్ గా ఉంటే ఎలా అవుతుంది? అలాగే వాళ్ళు వర్క్ ప్లేస్ లో వాళ్ళ కాంపిటీషన్ ఇస్ విత్ మెన్ ఓన్లీ. కంపీట్ చేస్తేనే వాళ్ళు బెటర్ రోల్స్ లో వెళ్తారు కదా. సో మెన్ కౌంటర్ పార్ట్స్ తో, మేల్ కౌంటర్ పార్ట్స్ తో వాళ్ళు బెటర్ అన్నది ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళు ఎస్కలేట్ అవుతారు కెరియర్ లాడర్స్ లో. సో అలా ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు పాసివ్ గా ఉండాలి, సబ్మిసివ్ గా ఉండాలి, సున్నితంగా ఉండాలి, సుకుమారంగా ఉండాలి, ఇవన్నీ ఎలా కదా. అలాగే వాళ్ళు ప్రెజెంటేషన్స్ చేయాలి, వాళ్ళ థాట్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో న్యాచురల్ గా వాళ్ళకి కూడా అవుట్ స్పోకెన్ గా ఉంటారు. మాట్లాడితేనే కమ్యూనికేషన్ ఇస్ ద కీ. కమ్యూనికేషన్ ఉంటేనే మనం ఎందులోనన్నా సరే సక్సెస్ అవ్వగలుగుతాం కదా. సో సడన్ గా అక్కడికి వచ్చేసరికి మాత్రం when they are very assertive అంటే ఫర్మ్ గా వాళ్ళు నో చెప్పగలుగుతారు. అసర్టివ్నెస్ అంటే ఏంటి? వాళ్ళు ఫర్మ్ గా వాళ్ళకి ఏది కావాలి అన్నది కొట్టే తెచ్చేలాగా క్లియర్ గా చెప్తారు. ఆబ్వియస్ గా చెప్తారు, బికాస్ అప్పుడే సర్వైవ్ అవుతారు వాళ్ళు. సో ఆ స్కిల్ నేర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మెన్ ఎలా అయితే రిపీటెడ్ గా వాళ్ళు ప్రొవైడర్స్ కదా. సో వాళ్ళు బయట ఎన్వైరన్మెంట్ లో ఎక్స్పోజర్ ఉండడం వల్లనే మెన్ తాలూకా పర్సనాలిటీ వేరేలా ఉంటుంది. అందుకే కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెన్ ఎక్కువ అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది పట్టించుకోరు, విమెన్ పట్టించుకుంటారు. సో ఎప్పుడైతే విమెన్ కూడా బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంటారో, సో ఎక్కువ అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు అని పట్టించుకొని ఇమోషనల్ అవుతే వాళ్ళు వర్క్ చేయలేరు కదా. సో అనుక్షణం ఎవ్రీడే ఇస్ అ స్ట్రగుల్ అండి టు మేక్ దర్ ప్రెజెన్స్ ఫెల్ట్. సో న్యాచురల్ గా వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా, బికాస్ ఆ డిమాండ్ ఉంటుంది వాళ్ళ మీద. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే విమెన్ పట్ల మనం ఇక్కడ కూడా చాలా ఇంజస్టిస్ చేస్తున్నాం. అక్కడ కాన్ఫిడెంట్ గా అసర్టివ్ గా ఉంటే మనం వాళ్ళని అగ్రెసివ్ అనేస్తాం. వీళ్ళు చాలా అగ్రెసివ్, అవుట్ స్పోకెన్, ఎవరిది వినరు, చాలా స్టబర్న్, ఇలాంటి మాటలు వాడతాం. బట్ చాలా రేర్ గా కాన్ఫిడెంట్ వీళ్ళు అన్నది యాక్సెప్ట్ చేయం. అండ్ అన్ఫార్చునేట్ గా ఒక కాన్ఫిడెంట్ ఉమెన్ ని ఇమీడియట్ గా కమెంట్ చేసే వాళ్ళు చాలా మంది మిగిలిన విమెనే ఉంటారు. అప్రిషియేట్ చేయరు మీరు అన్నట్టు. అబ్సల్యూట్లీ. ఇట్స్ మోర్ లైక్ అ కాంపిటీషన్, ఇట్స్ మోర్ లైక్ అ థ్రెట్, ఇట్స్ మోర్ లైక్ ఇన్స్పిరేషన్ అన్నది ఉండదు. ఇట్స్ మోర్ లైక్ కాంపిటీషన్. సో మనం యాజ్ విమెన్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనం వర్క్ ప్లేసెస్ లో అన్నా, ఇంట్లో అన్నా, సామాజికంగా అన్నా మనం ఫస్ట్ ఒక యూనిట్ అయిపోవాలండి. మనకి ఒకవేళ ఒక ఉమెన్ చాలా కాన్ఫిడెంట్ గా వాళ్ళ వర్కింగ్ స్టైల్ కానీ ఏదన్నా మనకి నచ్చుతుంది అన్నప్పుడు వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళతో పాటు పనిచేస్తే మనము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్. ఎప్పుడైతే వాళ్ళతో పాటు కొలాబరేట్ చేసి మనం వర్క్ చేసుకుంటామో మనకి వాళ్ళలో నచ్చిన క్వాలిటీస్ మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ వాళ్ళని మనం మాటలని బిహైండ్ ద బ్యాక్ వాళ్ళ మీద కమెంట్ చేసే బదులు
ఆల్వేస్ రిమెంబర్ జెలసీ ఈజ్ అ నెగటివ్ అడ్మిరేషన్ అంటాం అనమాట దాన్ని. సో మనం ఎవరి పట్లన్నా జెలస్ అవుతున్నాం లేదా వాళ్ళ క్వాలిటీస్ చూసి అరే అని ఒక నిమిషం మనకి ఈర్ష్య వచ్చింది అంటే మనం వాళ్ళని అడ్మైర్ చేస్తున్నాము అని అర్థం. సో వాళ్ళ గురించి వాళ్ళ వెనక కమెంట్ చేసే బదులు వాళ్ళతో కొలాబరేట్ చేసుకొని వాళ్ళతో దగ్గరగా పనిచేసి వాళ్ళ క్వాలిటీస్ మనం నేర్చుకోవడం ఎలాగా, మనం ఎప్పుడైతే యాజ్ ఉమెన్ టైట్ యూనిట్ లాగా ఉంటామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వెనకాతలు ఏమీ మాట్లాడం, ఏదున్నా సరే వాళ్ళ మొహం మీదే చెప్తాం. అలాగే వాళ్ళని ఇన్స్పైర్ అవుతున్నాము అన్నప్పుడు వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కడన్నా సరే విమెన్ టైట్ యూనిట్ అయిపోతారండి. సో అప్పుడు మనకి నిజంగా ఒక మేల్ కౌంటర్ పార్ట్ అవసరమా మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం? చెప్పండి, ఎంత బాగుంటుంది, ఎంత ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్ లో మనం వర్క్ చేస్తాం. అండ్ ఇన్ఫాక్ట్ ఈ విమెన్ ఫ్రెండ్షిప్స్ ఎప్పుడైతే జెలసీ లేకుండా మనం ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటూ విమెన్ ఫ్రెండ్షిప్స్ థ్రైవ్ అవుతాయో, విమెన్ తాలూకు మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. ఇన్ఫాక్ట్ విమెన్ ఇమోషనల్ గా ఇంకొక ఉమెన్ కి ఓపెన్ అవ్వగలుగుతారు. ఇక్కడ జెండర్ డిఫరెన్స్ ఉంది. ఒక ఉమెన్ ఒక మేల్ కి ఇమోషనల్ గా ఓపెన్ అప్ అవ్వలేరు, బికాస్ వాళ్ళు ఇమోషనల్ గా వాళ్ళని వాళ్ళే డీల్ చేసుకోలేరు. ఇన్ ద సెన్స్ వాళ్ళ ఇమోషన్సే వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు. మనం మెన్ అలాగే కదా రేస్ చేస్తున్నాం. సో మీరు ఏదైనా ఒక మేల్ కౌంటర్ పార్ట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం చెప్పుకుంటే క్విక్ గా వాళ్ళు అడ్వైజెస్ ఇచ్చేస్తారు. ఇలా చేయండి అడ్వైజెస్ సొల్యూషన్స్ ఇచ్చేస్తారు. బికాస్ వాళ్ళకి ఆ విధానమే తెలుసు, వాళ్ళు అలాగే పెరిగారు. బట్ అదే మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక విమెన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ వింటారు, అది గంటలైనా సరే వింటారు, ఆపరు. మీరు ఫ్రీగా యాడ్ అవనిస్తారు, సలహా అన్నది ఇవ్వరు, మీ దృక్పథం అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని వ్యాలిడేట్ చేస్తారు. యూనో నీదేమీ తప్పు లేదు, అక్కడ అవతల వాళ్ళదే తప్పు, ఇది ఎక్కువ ఆలోచించదు. సో వాళ్ళు మీకు ఖచ్చితంగా మీ దృక్పథాన్ని వ్యాలిడేట్ చేస్తారు. సో ఇలాంటి విమెన్ ఫ్రెండ్షిప్స్ మన సమాజంలో చాలా అవసరం అండి, ఎస్పెషలీ ఫర్ విమెన్ మెంటల్ హెల్త్. విమెన్ ఫ్రెండ్షిప్స్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే we don't need men to protect us అండి, మనం సరిపోతాం. ఇన్ఫాక్ట్ మన మధ్యలోనే మనలోనే చాలా ఎనర్జీ వచ్చేస్తుంది ఎప్పుడైతే మనల్ని అలా వ్యాలిడేట్ చేసే ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఆఫీస్ సర్కిల్ కానీ, అక్వైంటెన్సెస్ కానీ, ఇంట్లో కూడా కజిన్స్ కానీ, ఎక్కడన్నా ఆ సర్కిల్ ఎప్పుడైతే ఉంటుందో విమెన్ చాలా ప్రొటెక్టెడ్ ఫీల్ అవుతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఒక కాన్ఫిడెంట్ ఉమెన్ ని చూసినప్పుడు షీఈ్ అగ్రెసివ్ అనే బదులు వావ్ షీ సూపర్ కాన్ఫిడెంట్, నేను తన దగ్గర నేర్చుకోవాలి, ఐఎమ్ అడ్మైరింగ్ దట్ క్వాలిటీ. సో తనతో పనిచేస్తే ఎలా? సో ఇమీడియట్ గా వెళ్ళి అడగండి, నేను ఇలాగా కాన్ఫిడెంట్ గా ఉండాలి అని అనుకుంటా, కెన్ యూ హెల్ప్ మీ? అబ్సల్యూట్లీ. సో ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అండ్ మీలో తనకి ఏదైనా నచ్చొచ్చు, ఆటోమేటిక్ గా నేర్చుకోవచ్చు. సో బేసిక్ గా క్వాలిటీస్ ని అప్రిషియేట్ చేసుకొని కంపీట్ చేసే బదులు ఇన్స్పైర్ అయ్యి ఆ క్వాలిటీ నేర్చుకోవడం ఎలాగా అని అనుకుంటే అప్పుడు మనకు ఆ పర్సన్ పట్ల ఈర్ష్య రాదండి. బికాస్ క్వాలిటీ కావాలి అన్నది మనం రియలైజ్ అవుతాం కాబట్టి మన బాస్కెట్ లో ఆ క్వాలిటీ వేసుకుంటాం చక్కగా. బట్ ఇది తగ్గిపోతుంది మీరు అన్నట్టు, ఆ ఉమెన్ అప్రిషియేట్ చేయడం చాలా తగ్గిపోయింది అసలు. ఇన్ఫాక్ట్ లేదనే చెప్పుకోవాలండి, చాలా తక్కువ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ మెన్ ఒకవేళ పాజిటివ్ గా వెళ్తున్నా గానీ అది కూడా వాళ్ళు బ్రేక్ చేసేస్తారు, అక్కడ దాన్ని చెడగొట్టేస్తారు అనమాట, వాళ్ళ పర్సెప్షన్ ని కూడా రాంగ్ చేసేస్తున్నారు. సో ఖచ్చితంగా విమెన్ షుడ్ నాట్ ట్రీట్ అదర్ విమెన్ యాజ్ థ్రెట్. ఇన్ఫాక్ట్ వాళ్ళలో క్వాలిటీస్ నచ్చుతుంది అన్నప్పుడు మీరు ఆ క్వాలిటీస్ మీలో పెంచుకుంటే మీ మధ్యన ఇంకొక మేల్ కాంట్ యూజ్ ఇట్ ఆల్సో. బికాస్ సమ్ టైమ్స్ ఒకరిని పొగడడం వలన మిమ్మల్ని చిన్న చూపుగా చూడడం అన్నది ఇండైరెక్ట్ గా చేయొచ్చు. ఎనీ మ్యాన్ కెన్ డూ దట్. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, చేస్తున్నారు అని కాదు, బట్ అది కూడా ఒక విధానం అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే మీరు సెక్యూర్డ్ గా ఉంటారో, నాలో ఉన్న క్వాలిటీస్ నాలో ఉన్నాయి, ఒక తనలో క్వాలిటీస్ బాగున్నాయా నేర్చేసుకుందాం అయితే అన్న ఒక దృక్పథంలో ఉంటారు, మిమ్మల్ని ఏ మేల్ కౌంటర్ పార్ట్ మిమ్మల్ని ట్రిగర్ చేయలేరండి, మిమ్మల్ని ఇన్సెక్యూర్ చేయలేరు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో విమెన్ ఫ్రెండ్షిప్స్, విమెన్ రిలేషన్షిప్స్, విమెన్ ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడం ఆర్ వెరీ ఇంపార్టెంట్. అక్కడి నుంచి అసలు విమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది. సో మనం ఎక్కడెక్కడో పాలసీస్ లో మనకి ఎంపవర్మెంట్ అవసరం లేదు, ఈచ్ ఉమెన్ కెన్ ఎంపవర్ అనదర్ ఉమెన్. ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు హౌస్ వైఫ్ ని అండ్ వర్కింగ్ ఉమెన్ ని డిఫరెన్షియేట్ చూడు, తను ఎలా అన్ని చేసుకుంటుంది అంటే తను చేసేది తిని చేయలేదు, హౌస్ వైఫ్ తిన జాబ్ చేసే అన్ని కూడా తను చేయలేదు. అబ్సల్యూట్లీ, అది కూడా చూసుకోవాలి. సో ఈచ్ పర్సన్ కి మనం ఇండివిజువల్ క్వాలిటీస్ రికగ్నైజ్ చేయడం రావాలండి. మన సమాజంలో యాక్చువల్లీ అప్రిసియేషన్ అన్నదే తగ్గిపోతుంది. మనకి ఏం లేదో ఆలోచించుకుంటున్నాం, లేమిలో బతుకుతాం మనం ఎక్కువ, ఏం లేదో ఆలోచించుకుంటున్నాము, ఉన్నదానికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం రావట్లేదు.
రిలేషన్షిప్స్ లో కూడా ఉన్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళని వాల్యూ చేయడం మనకి రావట్లేదు. ఏదన్నా సరే ఉన్నప్పుడు చేస్తేనే దాని విలువ ఉంటుంది. సో అప్రిసియేషన్ అన్నది చాలా అవసరం, అండ్ విమెన్ టు విమెన్ అప్రిసియేషన్ ఇంకా అవసరం. యా, ఇది ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒక ఇండల్ చెయ్యాలేమో, ఎందుకంటే రాదర్ దెన్ వాళ్ళు అప్రిషియేట్ చేయడం కంటే కూడా చూడు పొద్దున్న లేగంగానే తను కాఫీ తెచ్చిస్తుంది వాళ్ళ హస్బెండ్ కి, నువ్వేంటి అంటే అడ్జస్ట్మెంట్ అనేది వర్కింగ్ ఉమెన్ లో ఉంటుంది. ఎలాగో మీరు తీసుకోండి నేను ఇది ఏదో చేస్తున్నాను అనే పనిలో ఉంటారు. అలాంటప్పుడు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఖచ్చితంగా చేయాలి. కంపారిజన్ ఏ రిలేషన్షిప్ లోనే కంపారిజన్ వోంట్ వర్క్ అండి. కంపారిజన్ వల్ల నెగటివిటీ బిల్డ్ అవుతుంది. అంతకంట తినలో ఉన్న మంచి ఎప్పుడైతే మనం అప్రిషియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళల్లో ఉన్న ఫ్లాస్ రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళే ట్రై చేస్తారు, మనం చెప్పవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.